ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ రాత్రి మన శరీరంలో, మనసులో, కుటుంబంలో లేదా జీవితంలో ఏ గాయం ఉన్నా దేవుడు మీతో ఒక అద్భుతమైన వాగ్దానం మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యము కేవలం శారీరక స్వస్థత గురించే కాదు, హృదయంలో అయిన గాయాలు అంటే మానసికంగా పొందిన దెబ్బలు, నిరాశ, తిరస్కరణ, భయము, కుటుంబ బాధలు, ఆర్థిక కష్టాలు, అది ఏ గాయమైనా కూడా దేవుడు స్వయంగా మాన్పగలడని చెప్తున్నటువంటి ఒక గొప్ప వాక్కు. ప్రియమైన వారులారా, మన జీవితంలో కొన్నిసార్లు బయటికి కనిపించని అనేక గాయాలు ఉంటాయి. కొందరి హృదయం బాధతో విరిగిపోయి ఉంటుంది, కొందరు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, మరికొందరు తమ కుటుంబ పరిస్థితుల వల్ల కన్నీళ్లు కారుస్తున్నారు. బయటికి చాలామంది చాలా బాగున్నట్లే కనిపిస్తూ ఉంటారు, స్మైల్ చేస్తారు, ఎలా ఉన్నారు అంటే బాగున్నామని చెప్తారు. కానీ నిజానికి వారి హృదయం చాలా గాయపడి ఉండొచ్చు, వారిలో చాలా దుఃఖము, బాధ, వేదన ఉండొచ్చు. కుటుంబంలో కలహాల వల్లనో లేకపోతే స్నేహితుల వల్ల గొడవలు, మనసుకు కలిగిన దెబ్బలు, వీటన్నిటి వల్ల కూడా మనము ఎన్నోసార్లు గాయాలకు గురవుతాము. మాటల చేత కూడా నొప్పి కలుగుతుందని యోబు గ్రంథంలో చెప్తున్నాడు కదా. మాటల చేత నొప్పి కలుగుతుంది, అయితే ఆ నొప్పి కూడా మనకు తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. గాయములు అయి ఉన్నట్లయితే ఆ గాయముల నుంచి దేవుడు నీకు ఆరోగ్యం కలుగజేస్తాడు. ప్రతి అనారోగ్యము అంటే మానసికమైన, శారీరకమైన, దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఆయన చెప్తున్నాడు, నీ గాయములను నేనే మాన్పుతాను. మనుషులు గాయపరచవచ్చు కానీ మాన్పలేరు. కాలము బాధను కొంత తగ్గించవచ్చు కానీ పూర్తిగా స్వస్థపరచలేడు. అయితే మనం డాక్టర్ల దగ్గర చాలామంది ఒక పోస్టర్ పెట్టుకొని ఉంటారు. ఏంటంటే ఒక కొటేషన్, మేము గాయములను కట్టు వాళ్ళం మాత్రమే, కానీ స్వస్థపరిచేది దేవుడే అని జనరల్గా క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్, క్రిస్టియన్ హాస్పిటల్స్, క్లినిక్స్ వాళ్ళు చాలామంది ఇలాగా పెట్టుకుంటారు. మేము కేవలం ట్రీట్మెంట్ ఇస్తాము కానీ స్వస్థపరచువాడు దేవుడే, యేసయ్యనే అని చెప్పే ఒక కొటేషన్ ఉంటుంది. అయితే మనము దేవుడు మనల్ని బాగా పూర్తిగా స్వస్థపరచువాడు ఆయనే. దేవుడు మాత్రమే మన హృదయాన్ని, మన జీవితాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించగలడు. యేసుక్రీస్తు శిలువపై పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత సిద్ధించింది. ఆయన దగ్గరకు విశ్వాసంతో వచ్చిన వారిని ఆయన ఎప్పుడు కూడా నిరాశపరచలేదు. మనము ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించిన దినాలలో ఆయన ఎంతమందిని బాగు చేశాడో మనం చూసాం కదా. ఈ రాత్రి నీ గాయాన్ని దేవుని చేతుల్లో ఉంచు, నీ బాధను ఆయనకు చెప్పు, నీ కన్నీళ్లను ఆయన గమనిస్తున్నాడు. ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా తప్పిపోదు. మరి ఒక కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడు అంటే, నేను చావను, సజీవుడనే యెహోవా కార్యములను కీర్తిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నాకు అనారోగ్యం ఉంది, నాకు బాధ ఉంది, నాకు దుఃఖం ఉంది, అయితే నేను చచ్చిపోయే స్థితిలో లేను, ఎందుకంటే నేను చావను అని ఒక ధైర్యంగా కన్ఫర్మ్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. మరి మన జీవితాలలో అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే తప్పకుండా మనము ప్రతి అనారోగ్యం నుంచి కూడా స్వస్థత పొందుకుంటాము. దేవుడు చాలా గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనము ప్రార్థిస్తే తప్పకుండా మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన విశ్వాసము, మనము ప్రతిసారి కూడా విశ్వాసం అంటే కేవలము వాగ్దానంలో మాత్రమే కాదు, ఆయన శక్తి, ఆయన వాక్ శక్తిలో ఉంది. మనము రోజు ఒక వాగ్దానం చూసుకొని ఆ వాగ్దానం చూసి సంతోషించడం కాదు. మన విశ్వాసం దేవునిలో ఉండాలి, మన విశ్వాసం దేవుని పైన ఉండాలి, మన విశ్వాసం ఆయన మాట పైన ఉండాలి.
అప్పుడే మనము ఏదైనా కూడా పొందుకోగలుగుతాము. ఒకవేళ ఏదైనా జరగడంలో ఆలస్యం కావచ్చు, కానీ ఆయన స్వస్థత కార్యం తప్పగా జరుగుతుంది. మనము లాజరు గురించి ఆలోచించినట్లయితే, లాజరు మరణించిన తర్వాత 4 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. అతని సహోదరులు మార్తా మరియా దుఃఖిస్తూ అంటున్నారు, ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే అది ఇలా జరిగేది కాదు అని. నిజమే, కానీ ఆయన ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అంటే, ఆయన రావడం ద్వారా ఒక గొప్ప అద్భుత కార్యము చేయుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడని. అందుకే ఆయన ఆలస్యంగా వచ్చాడు. మనము ఈరోజు మన జీవితంలో విశ్వాసంతో ఈ యొక్క మాటల్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించుకుందాం. ప్రభువా, నీవే నా స్వస్థత, నా గాయాలను నీవే మాన్పుచున్నావు. ఈ విధమైన ఆలోచన, ఈ విధమైన ధ్యానము కలిగి ఈ రాత్రి నిద్రలోనికి వెళ్ళకముందు మనం ప్రార్థనలు చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో ఈ దినము మేము వినయంతో వస్తున్నాము. నీ వాక్యంలో ఇచ్చిన మహిమగల వాగ్దానమునకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను అని నీవు సెలవిచ్చిన దేవుడవు. నీవు నమ్మకమైన దేవుడవు, అబద్ధం ఆడనేరని వాడవు. ప్రభా, మరి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో దర్శించండి. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి. ప్రభా, ఎంతోమంది తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. వాళ్ళను స్వస్థపరచండి. మా ప్రభా తండ్రి, ఎంతోమంది మానసిక వ్యధలతో, రుగ్మతలతో ఉన్నారు. వాళ్ళను కూడా దయ ఉంచి క్షమించి వారికి ఉన్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయండి. ప్రభా, మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. శారీరకమైన అనారోగ్యమైన, మానసికమైన అనారోగ్యమైన మీరు బాగా చేయగలిగిన దేవుడు. ఎంతమంది అయితే డిప్రెషన్లో ఉన్నారో, ఎంతమంది అయితే ఇంకా నేను ఎందుకు బ్రతకడం అని అనుకుంటున్నారో, అలాంటి వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తండి. వారిలో ధైర్యంను నింపండి, వారికి సహాయం చేయండి తండ్రి. హృదయంలో గాయాలతో ఏడుస్తున్నటువంటి వారికి ఆదరణనివ్వండి తండ్రి. తిరస్కరణ, ఒంటరితనము, నిరాశ, భయము, ఆందోళన ఇవన్నీ కలిగినటువంటి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ కుటుంబాలైతే నైనా మరి బ్రేక్ అయ్యే స్థితిలో ఉన్నాయో మా తండ్రి, మరి ఏ విధంగా కూడా కలుసుకోలేని పరిస్థితులలో ఉన్నారో అలాంటి కుటుంబాలను మీరు కలపండి ప్రభానైనా. మరి మీరు సమాధానమును నింపగలిగిన దేవుడు, మీరు సామరస్యతను నెలకొల్పగలిగిన దేవుడు ప్రభా, శాంతిని పునరుద్ధరించగలిగిన దేవుడు, ప్రేమను పునరుద్ధరించగలిగిన దేవుడు తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఏ కుటుంబంలో కూడా కలతలు లేకుండా కాపాడండి. కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయ ఎందునో మనుషుల దయను వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. వారిని మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, వారికి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఉద్యోగ అవకాశాలను తెరవండి తండ్రి. వారికి మీరే కృప చూపించిన ఆ భారం నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా. అనారోగ్యంతో ఉంటూ ఎవరైతే మరి శస్త్రచికిత్సలకు సిద్ధపడుతున్నారో వాళ్ళను మీరు దీవించి వారికి క్షేమకరమైనటువంటి ఆ సర్జరీ జరుగునట్లుగా సహాయం చేయండి. కోలుకుంటున్న వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు వారి పట్ల ఉన్న ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి యవన బిడ్డలను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించి చదువుకుంటుండగా మంచి తెలివితో జ్ఞానంతో నింపండి తండ్రి. ముఖ్యంగా ఎలాంటి శోధనలకు వారు చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. దూర ప్రాంతాల్లో ఏ మాత్రము అవకాశాలు లేని చోట్ల తండ్రి ప్రభా, మరి దేవుని గురించి ధ్యానించలేని చోట్ల కూడా మానసికంగా దేవుని సన్నిధిలో ఉండవచ్చు ప్రభా. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు తండ్రి నీ వాక్యంను ధ్యానించుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థించుకోవడానికి చక్కటి సహాయము సమయము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. సంతానం కొరకు ఎంతమంది నీవైపు చూస్తున్నారో వాళ్ళని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి.
ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా నాయన. మరి బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా ఎవరైనా లాస్లో ఉంటున్నట్లయితే వాళ్ళని మీరు దీవించి వారికి సంపూర్ణంగా పునరుద్ధరణ దయచేయమని, వారి కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయండి ప్రభా. మేము నిద్రించున్న సమయంలో, ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో ఇలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా మా పైన నీ పరిశుద్ధ రెక్కల నీడను కప్పమని ప్రార్థిస్తున్నాము. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ వేల, విష పురుగు కాటులు మాకు లేకుండా ప్రభా మేము ప్రశాంతమైన నిద్ర పొందుకోవడానికి సహాయం చేయండి. రేపటి దినాన మేము నూతనమైన వారంలో, నూతనమైన పరిస్థితులలో, నూతన కార్యములలో మేము మా ఎదుట ఉన్న అనేక ప్రాజెక్టులను చక్కగా చేయడానికి మేము సిద్ధపడినటువంటి రీతిని దీవించి నీ చిత్తానుసారంగా మమ్మల్ని జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మీ జీవితంపై విశ్వాసంతో ప్రకటించండి. ప్రభువా, నీవే నా స్వస్థత, నా గాయాలను నీవే మాన్పుచున్నావు. ఈ సందేశం మీకు మేలు కలిగించినట్లయితే, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పక పంచుకోండి. ప్రతి రాత్రి దేవుని వాక్యము మరియు ప్రార్థనలతో ఆత్మీయంగా బలపడేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. స్వస్థత మరియు కృప మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్.